హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పానాసోనిక్ lumix G7 కెమెరా యొక్క కిట్ లెన్స్ అదేవిధంగా 25mm లెన్స్ ఈ రెండింటి మధ్య ఆటో ఫోకస్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే ప్రాక్టికల్గా అయితే చూపించబోతున్నాను. యాక్చువల్గా ఇది తెలుగులో ఒక వీడియో కూడా లేదు, అందుకని ఈ వీడియో చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు పానాసోనిక్ lumix ఈ కెమెరాని తీసుకోవాలనుకుంటే కొంతమందికి కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి. అంటే ఆటో ఫోకస్ అనేది అంత బాగోదు అని అయితే కొన్ని రూమర్స్ అయితే వచ్చినాయి అనమాట. సో అంటే ఇప్పుడు 25mm లెన్స్ కిట్ లెన్స్ ఈ రెండింటి మధ్య ఆటో ఫోకస్ ఏ విధంగా ఉంటుంది అనేది అయితే ప్రాక్టికల్గా అయితే చూపిస్తా. కాబట్టి దీని గురించి మీరు తెలుసుకోవాలంటే మాత్రం వీడియో స్కిప్ చేయకుండా అండ్ వరకు అయితే చూడండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇది నేను కిట్ లెన్స్ తోటి అయితే క్యాప్చర్ చేసిన 1442mm లెన్స్ తోటి అయితే క్యాప్చర్ చేసిన అనమాట. సో దీని ఆటో ఫోకస్ ఏ విధంగా ఉందనేది మీరే ఇక్కడ చూడండి. సో చూసారు కదా, కిట్ లెన్స్ వచ్చేసి 1442mm లెన్స్ వచ్చేసి మీకు పర్లేదు, బెటర్గానే ఉన్నాయన్నమాట. ఫోకసింగ్లో అయితే బెటర్గానే ఉన్నాయి, కొంత రెస్పాన్స్ అయితే స్పీడ్గా ఉంది. నేను గోడకి ఎందుకు పెడుతున్నా అంటే ఫస్ట్ గోడను ఫోకస్ చేసి వెంటనే మళ్ళీ దానికి అంటే ఆబ్జెక్టివ్ పెడితే త్వరగా ఫోకస్ చేస్తుందా లేదా అని నేను ఇట్లా గోడకైతే పెడుతున్నాను అనమాట. ఇట్లా గోడకు పెట్టేసి ఆబ్జెక్ట్ని ఫోకస్ అయితే తీసుకున్నా. కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే చూడండి, బ్యాక్గ్రౌండ్ లొకేషన్ ఇట్లా పెట్టగానే కొంత టైం అయితే తీసుకుంటుంది, ఓకేనా. మళ్ళీ చిన్న ఆబ్జెక్ట్ కాబట్టి ఇది సో త్వరగా ఫోకస్ అయితే చేయట్లేదు అనమాట, ఓకేనా. మళ్ళీ ఒకసారి లొకేషన్కి పెడితే ఇట్లా ఫోకస్ అయితే చేసింది, వెంటనే ఈ ఆబ్జెక్ట్కి పెడితే ఫోకస్ అయితే చేయట్లేదు. కొంత స్పేస్ అనేది ఎక్కువ ఉంటేనే అప్పుడు ఫోకస్ అనేది చేస్తుంది. చూడండి, ఇప్పుడు అనేది స్లోగా ఫోకస్ అయితే చేసింది అనమాట, ఓకేనా. సడన్గా మనం పెద్ద స్పేస్ని చూపించి ఇట్లా చిన్న చిన్న వాటిని చూస్తే వెంటనే ఫోకస్ అయితే చేయట్లేదు అనమాట ఈ లెన్స్ వచ్చేసి. కానీ రెస్పాన్స్ అయితే స్పీడ్గానే ఉన్నాయి. మీకు ఇది వ్లాగింగ్ కూడా పర్లేదు, బెటర్గానే ఉంటుంది. సో ట్రై అయితే చేయొచ్చు ఇది వ్లాగింగ్కి ప్లస్ దేనికైనా కూడా. నెక్స్ట్ ఇవి 25mm లెన్స్ అనమాట. ఇవి టోటల్గా బ్లర్ అయితే అయిపోయినాయి. ప్రజెంట్ అయితే ఆటోలోనే పెట్టినా అనమాట, ఆటో మోడ్లో పెట్టినా. చూడండి ఫోకసింగ్ అనేది ఓకే, ఇది కూడా కొంచెం స్పీడ్గానే చేస్తుంది, కానీ ఒక్కోసారి కొంత టైం అయితే తీసుకుంటుంది అనమాట. సో మీరు ఇక్కడ ఒకసారి బ్యాక్గ్రౌండ్ని ఇక్కడ క్యాప్చర్ చేద్దామని ఇక్కడ పెట్టినా అనమాట. ఆటో ఫోకస్ మాత్రం చాలా స్లో, అంటే చాలా స్లో అయితే చూపిస్తుంది ఇక్కడ. చూడండి చాలా లేట్ అయితే పట్టింది అనమాట. వెంటనే మళ్ళీ ఇట్లా ఆబ్జెక్టివ్ పెడితే ఏమాత్రం ఫోకస్ కాలేదు. కొంత స్పేస్ ఎక్కువ తీసుకున్నా అంటే ఎక్కువ పడాలా అన్నట్టు ఆబ్జెక్టివ్ కొంచెం అటు ఇటు జరిపిన, కెమెరాని ఎట్లా జరిపినా కూడా అది ఫోకస్లోకి అయితే రావట్లేదు. సో చాలా టైం అయితే పడుతుంది. చూడండి ఇక్కడ దీన్ని కూడా ఫోకస్ చేయట్లేదు. సో దీన్ని అయితే చేసింది, కొంత టైం అయితే తీసుకుంది. కాకపోతే చూడండి, ఓకేనా, కొంత స్లో అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఒకేసారి లాంగ్ లొకేషన్ ఇట్లా షార్ట్ లొకేషన్ తీస్తే ఫోకసింగ్లో అయితే కొంత ప్రాబ్లం అయితే ఉంది. ఇది వ్లాగింగ్కి అయితే మ్యాక్సిమం ఇది పనికిరాదు. తర్వాత నేను స్టూడియోలో అయితే తీసిన అనమాట, సేమ్ ఇవే లెన్స్ యూజ్ చేసి 25mm లెన్స్లో నా స్టూడియోలో అయితే ఒకసారి ఫోకసింగ్ టెస్ట్ అయితే చేసిన. సో స్టూడియోలో అయితే ప్రాబ్లం అయితే ఏమనిపించలేదు, ఎందుకంటే ఇంకా మనం దగ్గరనే కూర్చుంటాం కాబట్టి సో అంత ప్రాబ్లం అయితే లేదు. లాంగ్ లొకేషన్స్ అవి ఇవి ఏముండవు కదా. సో క్యాప్చర్ అయితే అంటే ఆటో ఫోకస్ అయితే ఏం ప్రాబ్లం అనిపించలేదు. ఇది నేను కిట్ లెన్స్ 1442 తోటి అయితే తీసిన అనమాట శాంపిల్ స్టూడియోలో. చూడండి మీకు ఆటో ఫోకసింగ్ అనేది త్వరగా ఉందన్నమాట ఇక్కడ. చూడండి కిట్ లెన్స్ అయితే పర్లేదు, చాలా బెటర్గా ఉంది ఆటో ఫోకస్ అనేది. మీకు ఈ వీడియోస్ చూస్తుంటే కొంత బోర్గా అనిపించవచ్చు, కానీ మీకు ఇట్లా చూపిస్తేనే, ఎక్కువ టైం చూపిస్తేనే మీకు ఆటో ఫోకస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఓకేనా.
సో ఫ్రెండ్స్ చూసారు కదా పానాసోనిక్ lumix G7 కెమెరా యొక్క కిట్ లెన్స్ అంటే 1442mm లెన్స్ 25mm లెన్స్ యొక్క ఆటో ఫోకస్ని అయితే మీరు ప్రాక్టికల్గా అయితే చూసారు కదా. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి వీడియోస్ మరణించుకోవాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కొట్టి ఆల్లో పెట్టుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ.